ఆయుధ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ గెలిచినాయి. కానీ మైండ్ గేమ్‌లో ఇరాన్ గెలిచింది. ఇరాన్‌కి పరోక్షంగా సహకరిస్తున్నటువంటి దేశాలు ఒక ఎత్తు, ప్రత్యక్షంగా సహకరిస్తున్నది రష్యా, చైనా. అయితే ఆయుధ పరంగా కాదు, ఆ మైండ్ గేమ్‌కి సహకరిస్తున్నాయి. గల్ఫ్ దేశాల మీద దాడులు చేయమని చెప్పి, గల్ఫ్ ఆయిల్ క్షేత్రాల మీద దాడులు చేయమని వాళ్ళిచ్చిన సలహా మేరకే ఇరాన్ చేసింది. వాళ్ళ సొంత ఆలోచన కాదు. హార్ముజ్ జలసంధిని మూసేయమని చెప్పింది వీళ్ళే. చైనాయి వరకు ఇప్పుడు ప్రాబ్లం లేదు. రష్యాయి వరకు ప్రాబ్లం లేదు. యూరప్ దేశాలది ఆపేసేటటువంటి ఎత్తుగడ వేయించింది కూడా వాళ్ళే. ఈ కారణంగా ఇప్పుడు ప్రపంచమంతా బిత్తరపోయేటప్పటికి ఆ పరిస్థితిని అనువుగా చేసుకుంటుంది ఇరాన్. యుద్ధానికి ముందొచ్చేటప్పటికి చర్చలు జరపండి, మా మీద యుద్ధానికి రావద్దు అని బతిమలాడినటువంటి ఇరాన్ ఇప్పుడు చర్చలకి సిద్ధమే. ఎందుకంటే ట్రంప్ చెప్తున్నాడు కదా, ఇక దాడులు ఆపేసుకుందాము అన్నటువంటిది. అలాంటప్పుడు ఇప్పుడు ఇరాన్ షరతులు పెట్టే స్టేజ్‌లో ఉంది. ఏమని అంటే, మళ్ళీ మా మీద యుద్ధం చెయ్యము అని చెప్పేసి మా మీద దాడులు చేయమని హామీ ఇవ్వాలి నంబర్ 1. అదే సందర్భంలో అమెరికా మాతో పాటు చర్చలు కూర్చోవాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు చర్చించితే మా షరతులు చెప్తాం, అమెరికాతో మాట్లాడి పెట్టండి అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు. తద్వారా చర్చల్లో అప్పర్ హ్యాండ్ మాదే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇరాన్.